సార్ ఈ డిఎస్సి బాధిత అవకతవకల నిరసనగా పార్టీ అయితే పిలిపించింది. సో ఎక్కడికెక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే విజయవాడ కానీ, యాడికి కానీ కొన్ని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కాస్త ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏంటి పరిస్థితి? జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు శాంతియుతంగా 2025 డిఏసీలో అక్రమాలు చోటు చేసుకున్నాయన్న విషయము విద్యార్థులకి అందరికీ కూడా తెలిసిన విషయమే. గతంలో అయితే దేశంలో నీట్లో ఎలా జరిగాయో మన ఆంధ్రప్రదేశ్లో ఇలా డిఏసీలో అక్రమాలు జరిగాయి అన్నది అందరూ కూడా విద్యార్థులు తెలుసుకున్నారు. విద్యార్థులకు మద్దతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో ప్రతి ఒక్క జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు, వారి ఆలోచన మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా విద్యార్థులకు అండగా ఉండడం జరుగుతూ ఉంది. ఎందుకంటే నష్టపోయినది వాళ్ళే. అంటే ప్రతి ఒక్క కార్యక్రమంలో రాష్ట్రంలో ప్రతి ఒక్క అన్ని వర్గాలు అన్ని కులాలు నష్టపోతున్నాయి. కానీ విద్యార్థులను నష్టపోవడం అనేది డిఏసీలో అక్రమాలు చోటు చేసుకోవడం అనేది విద్యాశాఖ మంత్రిగా నిజంగా లోకేష్ బాబు గారు వెంటనే రాజీనామా చేయాలి. ఇంతవరకు కూడా ఈ విద్యార్థి సంఘాలు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ ఈ నిరాహార దీక్షలు ఈ యొక్క నిరసనలు తెలపక ముందే నాకు తెలిసి కొంచెం కూడా మామూలుగా ఆలోచిస్తే ఇప్పుడు సెంటర్లో చూసాం నీట్ ఎగ్జామ్, దానికి అక్రమాలు జరిగాయన్నారు, వెంటనే మంత్రి రాజీనామా చేశారు. ఇక్కడ కూడా లోకేష్ బాబు గారు వెంటనే రాజీనామా చేయాలి. ఎందుకంటే చేత కాలేదు, అతనికి విద్యాశాఖ మీద ఉన్న పట్టు లేదు, కానీ మిగతా అన్ని శాఖల మీద అతను పట్టు సంపాదించుకోవాలని, ఏదో ఈరోజు కాదు నేను రేపు ముఖ్యమంత్రి అయిపోవాలని అనే ఉద్దేశంతో వారు ఉన్న శాఖను విస్మరించి ఈ యొక్క దుస్థితికి తీసుకురావడం జరిగింది. ఈరోజు చూద్దాం, విజయవాడ నడిబొడ్డున మల్లాది విష్ణు గారు మొదటగా జరిగిండేది అక్కడే. మల్లాది విష్ణు గారు ఇప్పుడు ప్రతి ఒక్క జిల్లాలో శాంతియుతంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. శాంతియుతంగా పోలీసులకు ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల్లో కానీ ముందుగానే ఈ యొక్క డిఎస్సి మీద అక్రమాలపై మేము నిరసనలు తెలియజేస్తున్నాం ప్రభుత్వానికి. ప్రభుత్వం దాన్ని పాజిటివ్గా తీసుకోవాలి. చేతగానే విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయించాలి. వీలైతే దాంట్లో అవకతవకలు లేవు అన్నది నిరూపించుకోవాలి. అవకతవకలు జరిగే ఉండింటే మొత్తం దాన్ని తీసేసి మరి దానికి ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలి. ఇది కాకుండా విజయవాడ నడిబొడ్డున మన మల్లాది విష్ణు గారు ఒక బ్రాహ్మణ నేత అనేది కూడా అందరికీ తెలిసిన విషయమే. మల్లాది విష్ణు గారి కాన్స్టిట్యున్సీలో బ్రాహ్మణులు అధికంగా ఉంటారు. ఏది ఏమైనా ఈరోజు నిజంగా వారు బోండా ఉమానా లేకుంటే గుండా ఉమానా అనేది పార్టీని నిర్ణయించాలి. గతంలో చూసాం, దాదాపు బోండా ఉమా గారికి పార్టీకి ఏదో మధ్యలో గ్యాప్ ఉన్నట్లుంది. మన కాపుల సభలో కూడా బోండా ఉమా గారు ప్రభుత్వాన్ని విమర్శించినట్లు కూడా మాట్లాడడం మనం అందరం చూసాం. డిబేట్లలో కూడా మాట్లాడడం జరిగింది. ఆ ప్యాచప్ చేసుకోవడానికి లేకుంటే ప్రభుత్వాన్ని మెప్పించడానికి అతను ఒక గుండాలనందరినీ వెంటేసుకొని మల్లాది విష్ణు గారు మరియు వారి యొక్క అనుచరులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అంతా కూడా శాంతియుతంగా ధర్నాలు జరుపుతూ ఉంటే అక్కడికి వారిపై కోడిగుడ్ల మీద దాడి. ఎంత ఇదండి ఇది, కోడిగుడ్లతో దాడి. ఒక బ్రాహ్మణుని మీద, ఒక బ్రాహ్మణ నేత మీద అంటే కోడిగుడ్లతో దాడి. ఎక్కడికి వెళ్తున్నారు మీరు? మీ ప్రభుత్వం ఏమి అరాచక ప్రభుత్వమా, అవినీతి ప్రభుత్వము? ఇవన్నీ కూడా మీరు చేస్తున్నది చేసి ఒక బ్రాహ్మణ నేతపై కోడిగుడ్లతో దాడి చేయడం అన్నది నిజంగా మా యొక్క బ్రాహ్మణ సంఘాలు కానీ నేను ఒక వైసీపీ నేత కానీ పూర్తిగా ఖండిస్తున్నా ఈ అరాచక ప్రభుత్వాన్ని. అన్నీ మనము అక్కడ జరుగుతున్నది డిఏసి విద్యార్థుల పట్ల అంకిత భావంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం. మల్లాది విష్ణు గారు వారి యొక్క అనుచరులు అయితేనేమి పార్టీ శ్రేణులు అయితేనేమి అందరూ కూడా అక్కడ కార్యక్రమం చేస్తుంటే దాన్ని షామియానాలు పీకేసి కోడిగుడ్లతో టమోటాలతో పోలీసులు విచ్చలవిడిగా అక్కడ పోలీసుల యొక్క అండతో అక్కడ గుండాయుధం చేస్తున్నది ఎవరు? బోండా ఉమా గారు, గుండా ఉమా గారు. ఎంత మాత్రం సబబు అని అడుగుతున్నా. గుండాలతో అక్కడ శ్రేణులతో దాడి చేయించి మనం చూస్తున్నాం ఆ క్లిప్పుల్లో కూడా. దాంట్లో బోండా ఉమా యొక్క మన బోండా ఉమా జిందాబాద్, లోకేష్ బాబు జిందాబాద్. అది బ్రాహ్మణ ఒక నేత అక్కడ వైసీపీ శ్రేణులతో అంతా ఒక విద్యార్థుల పట్ల అంకిత భావంతో
విద్యార్థుల కోసం చేస్తున్న నిరాహార దీక్షను ఒక రిలే నిరాహార దీక్ష మీకు ప్రభుత్వానికి ఇది జరుగుతున్నది, ఇది తప్పు అని చెప్పడానికి ప్రయత్నిస్తే దాని మీద దాడి చేయడం ఎంత మాత్రం సబబు సార్? ఇదొక్కటే కాదు, విజయవాడనే కాదు, దాదాపు చూసాం మన తాడిపత్రి దగ్గర యాడికిలో కూడా పెద్దారెడ్డిని లోపలికి రానికుండా చేశారు. చిత్తూరు జిల్లాలో, అమరావతిలో ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎక్కడెక్కడ నిరాహార దీక్షలు జరుగుతున్నాయో అక్కడంతా కూడా ప్రభుత్వము చెలించిపోయి మాకు పట్టుపోతుంది, విద్యార్థుల పట్ల అంకిత భావంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వారి నాయకులందరూ కానీ ఉద్యమిస్తున్నారు. ఈ ఉద్యమంలో దాటికి తట్టుకోలేక మేము పరిగెత్తిపోయే పరిస్థితి వచ్చింది అని ఒక అభద్రతా భావంతో ఏ ఒక్క రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలను అడ్డుకోవడం ఎంత సిగ్గుచేటు కాదా అని అడుగుతున్నా. పోలీసులు ఏం చేస్తున్నారు? చోద్యం చూస్తున్నారు. పోలీసులు బోండా ఉమా కనుసన్నలలో వారు తెలుగుదేశం యొక్క పచ్చ చొక్కాలు వేసుకొని కండువాలు వేసుకొని ప్రవర్తిస్తున్నారు. ఎంత మాత్రం సబబిది? కాబట్టి నిజంగా ఈ యొక్క అక్రమాలను, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను, డిఐసిపై యొక్క జరిసిన మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు వెంటనే వారు రాజీనామా చేయాలి. ఎందుకంటే అన్ని అక్రమాలు జరిగాయి అక్కడ. ఈ అక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తే మీకు అంత ఆవేశమా, మీకు అంత ఆక్రోధన? ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే దీన్ని నేను డిఐసిని ఒక మంచి విచారణ జరిపించి దాన్ని క్యాన్సిల్ చేయించాలి. విద్యార్థులకంతా న్యాయం జరగాలి. మనం చూస్తూనే ఉన్నాం గతంలో. దీంట్లో స్పోర్ట్స్ కోటా ఏమైంది, మన దీంట్లో మామూలు కోటా ఏమైంది, మార్కులు తక్కువ వచ్చిన వాళ్ళకు ఎలా వచ్చినాయి అన్న అంశము మళ్ళీ ఇంతకుముందు గతంలో కూడా మాట్లాడుకున్నాం. ఇప్పుడు కాదు, ఇప్పుడు జరుగుతున్నది ఈ యొక్క నిరసనల మీద మీరు మా మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపైన మీరు చేస్తున్నది దోపిడీ, మీరు చేస్తున్నది అరాచకాలను మేము అడ్డుకుంటున్నామని మా మీద ఇంతగా దాడులు చేయడం సబబు కాదు. దీన్ని తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేమంతా కూడా ఖండిస్తున్నామనేది మేము తెలియజేస్తున్నాం. అంటే ఇక్కడ బ్రాహ్మణుల మీద కోడిగుడ్డతో దాడి చేయడాన్ని ఎలా పరిగణించాలి? నేను అదే సార్, మామూలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఏం చేస్తాము, విద్యార్థులకు అన్యాయం జరిగింది డిఏసిందామనేది ఒక కార్యక్రమం చేశాం. రాష్ట్రంలో ఏ విధంగా ఎక్కడ అన్ని నియోజకవర్గాల్లో జరుగుతున్నాయి ఈ కార్యక్రమాలు, అనుమతులతో జరుగుతున్నాయి, పోలీసు అనుమతులతో, కలెక్టర్ ప్రభుత్వం అనుమతులతో జరుగుతున్నాయి. ఒక బ్రాహ్మణ నేత అంటే నాకు తెలిసి ఒక బ్రాహ్మణ నేత ఆయన ఉన్నాడంటే దాదాపు ఇంకొక 100 మందిలో కూడా బ్రాహ్మణులు అక్కడ నియోజకవర్గాల్లో అన్ని సామాజిక వర్గాలతో పాటు మా వాళ్ళు కూడా అక్కడ ఉండే పరిస్థితి. కానీ ఒక బ్రాహ్మణ నేత అని తెలిసి అతని మీద కోడిగుడ్లు విసరడం అనేది ఎంత మాత్రం సబబు? దీన్ని తీవ్రంగా ఎందుకంటే చూసుకోవాలి, మన విజయవాడ నగరంలో ఉన్నటువంటి బ్రాహ్మణులంతా అప్రమత్తం కావాలి. మీరు పోయిన ఎన్నికలలో మన నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఇస్తే ఒక బ్రాహ్మణ నేతను మీరు విస్మరించి దాదాపు 60-50 వేల మంది ఉన్నటువంటి బ్రాహ్మణులు కూడా తెలుగుదేశంకు వేశారు అన్నది వాస్తవం. ఈరోజు జరిగిన పరిస్థితి గమనిస్తే మన మీద ఈరోజు కోడిగుడ్లు, రేపు ఏమేమి జరుగుతాయో, ఈ ప్రభుత్వం ఏమేమి జరుగుతుందో, ఏమేమి చేస్తుందో, ఈ అక్రమాలతో మనము ఏమైపోతామో అన్నది గమనించాలి. మన నాయకుడు వాడు ఒకడుంటే మీ అందరికీ అండగా ఉండే పరిస్థితి వస్తుంది. అటువంటి పరిస్థితిని పోగొట్టుకున్నారు విజయవాడలో ఉన్నటువంటి బ్రాహ్మణులు. కానీ ఈరోజు ఒక బ్రాహ్మణుడి పైన కోడిగుడ్లు విసిరి అక్కడ ఉన్నటువంటి వారిపైన కూడా కోడిగుడ్లు విసిరినా కూడా మనము గమ్మన ఉండే పరిస్థితి వస్తే రేపు పొద్దున్నే మనం విజయవాడ నగరంలో తిరగలేము. మనకి ఈ మధ్యలోనే ఎప్పుడే చూస్తున్నాం, భూదందాలు అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణుల యొక్క భూములు చాలా మాత్రం ఆక్యుపై చేసుకున్నారు, అవన్నీ అక్రమాలు చేసుకుంటారు. అక్రమాలు చేసి ఆ భూములంతా లాక్కోవడం జరిగింది. 2-3 రోజుల కింద ధర్నాలు కూడా చేశారు బ్రాహ్మణులు. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నాము. కాబట్టి విజయవాడ నగరంలో ఉన్నటువంటి బ్రాహ్మణులు గమనించుకోవాలి. మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక బ్రాహ్మణుని అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో పోగొట్టుకున్నాం. ఇప్పుడైనా మీరు ఆలోచించి వచ్చే ఎన్నికలలో మన మల్లాది విష్ణు గారిని గెలిపించాలని చెప్పి నేను ఈ ముఖంగా ఈరోజు జరిగినటువంటి కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని మన పైన జరిగినటువంటి కోడిగుడ్ల దాడినే మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి నేను అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులందరికీ కూడా తెలియజేస్తున్నా. ఇది నేను బ్రాహ్మణ సమాజానికి, నేను ఒక బ్రాహ్మణ అధ్యక్షునిగా నేను ఇచ్చినటువంటి సందేశాన్ని. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకునిగా అక్కడ ఉన్నటువంటి శ్రేణులు అంతా కూడా ఎవరి కోసం వచ్చారు, ఎందుకోసం వచ్చారు?
ఒక విద్యార్థులకు అన్యాయం జరుగుతుంటే డిఎస్సి అక్రమాల గురించి వేలు చూపించడానికి వస్తే మీరు మా కార్యకర్తలపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఇటువంటి దాడులా చేయడం ఎంత మాత్రం సబబు అని అడుగుతున్నా. ఇది గుండా రాజ్యం కాదా అని అడుగుతున్నా. ఇది ఆటవిక రాజ్యం కాదా అని అడుగుతున్నా. వీరు పరిపాలిస్తున్నది, వీరు చేస్తున్నది గుండా ప్రభుత్వం అనేది వాస్తవం ప్రజలందరికీ తెలుసుకుంటున్నారు అని తెలియజేస్తున్నారు.